జై గురుదత్త, శ్రీ గురుదత్త. వీర హనుమానికి మనందరికీ కూడా విష్ణుమూర్తి పరబ్రహ్మ అవతారంలో 6వ అవతారమైన దత్త సంప్రదాయంలో మనమంతా ఉన్నాం. ఆ సంప్రదాయాన్ని అనుసరించకపోయినా దత్తుడిని నమ్ముకొని మనమంతా ఉన్నాం. అటువంటి దత్త స్వరూపమైనటువంటి ఈ పరాభవనామ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఆయనే స్వరూపం మనకు. ఆ రూపాన్ని తాడుతూ ఉంటాడు, మంచి చెడ్డలన్నీ కల్పిస్తూ ఉంటాడు. అందుకనే ఉగాది పచ్చడి మనం తినటం కారణం అదేనే. షడ్రుచులు అన్ని రుచులకి సమానంగా ఉండాలని, దాంట్లో ఎక్కువ రుచి ఉండేటువంటిది తీపు చేదు రెండు కూడా మనకు ఉండాలి. సుఖము దుఃఖము, రాత్రి పగలు ఉన్నట్టుగా. రాత్రి పగలు లేకపోతే మనం శరీరం ఆయాసంతో పడిపోతుంది. అట్లనే సుఖము ఉండాలి, దుఃఖము ఉండాలి. అప్పుడే మనిషికి బ్యాలెన్స్ ఉంటుంది. ఒట్టి సుఖమే ఉంటే అహంకారంతో రాక్షస గుణం అయిపోతాడు, కొనాలో సంహరించబడతాడు. అందుకని ఎక్కువ సుఖము ఉండకూడదు, ఎక్కువ దుఃఖము ఉండకూడదు. రెండూ రావాలి మనకు. రెండూ వస్తేనే ఆరోగ్యానికి మంచిది. అప్పుడప్పుడు కంటిలో నీళ్లు రావాలా, నీళ్లు వస్తేనే తలకాయ బాగుంటుంది, లేకపోతే బాగుండదు. లేకపోతే గాజు ముక్కల్లాగా ఈ రెండు కళ్ళు ఉండిపోతాయి. ఆ కంటిలో కరుణ అనేది రావాలి మనకు, దయ రావాలా. దయా కరుణ మనకు, త్యాగగుణం, దానగుణం మనం సంప్రదాయం పిల్లలకు కూడా అదే చెప్పాలి మనం. అది అట్లా ఉంటేనే మనకు జీవనం సార్థకమవుతుంది. అందరూ బతుకుతున్నారు, ఏది చేయని వాళ్ళు బతుకుతున్నారు, దుర్మార్గం చేసేవాళ్ళు బతుకుతున్నారు, రాక్షసులు బతుకుతున్నారు. ప్రయోజనం ఏమిటి? వాళ్ళ యొక్క ప్రయోజనం తెలుసుకొని బతికితే జీవనం సార్థకమవుతుంది. తెలియకపోతే జీవనం సార్థకం కాదు. అందుకని ప్రతి సందర్భంలో మనం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ 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 ఎందుకు చేసుకుంటామంటే ఆ రోజు నుంచి అయినా మనం మంచిగా ఉండటానికి భగవంతుడు మనకు ఆ పద్ధతిని, ఆ ధైర్యాన్ని, ఆ తపస్సుని, ఆ త్యాగాన్ని మనకి ఇవ్వని అని ఆ రోజు నుంచి మనం ప్రతి దినము కూడా మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది సంతోషమైనటువంటి ఈ పండగలు. ఆ పండగలంతా ఆచరించడం కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి తప్పులు కానీ, మన అనుభవించినటువంటి దుఃఖాలు కానీ మర్చిపోవటం ఒకటి. రెండవది, ఈ రోజు నుంచైనా మనం సరిపోదాము, మనం చేసిన తప్పులు సరిచేసుకోవటానికి ఒక మార్గము. రేపటి నుంచి, ఈరోజు నుంచి మనం సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయాలా అని అంటూ, ఇంట్లో కానీ బయట కానీ కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ జగత్తులో భగవంతుడు మనల్నంతా ఒక చోట కలిపాడు. మనమంతా స్నేహంగా మనం ఉందాం. మనమే 2000 సంవత్సరాలు ఎవరు ఉండరు. అంత షార్ట్ పీరియడ్ అంటే ఒక 100 సంవత్సరాల్లో చాలా షార్టే కదా. దాంట్లో 80, 90, 95 అయిపోయాయి. 90 అయిన తర్వాత మనకు వినపడదు, కనపడదు, మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రజ్ఞ ఉండేంతవరకు కూడా ఇంట్లో ఉండేవాళ్ళను స్నేహంగా చూడండి. అన్న తమ్ముళ్ళని, చెల్లెల్ని, భార్యని, భర్తని, కూతుర్ని, కోడల్ని, అల్లుడిని, పిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని భేదాభిప్రాయం పెట్టుకోకుండా మనం వాళ్ళని చూస్తూ, అందరూ కలిపాడు పరమాత్ముడు మనకి. సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దుఃఖం అనేది ఎప్పుడు ఉంటుంది, మనకు దాన్ని అనుభవించే శక్తిని మనకు పరమాత్ముడు కలిగించని అని అంటూ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఇంకోపారి శుభం అని సంవత్సరం అని చెప్తూ, పరాభవన సంవత్సరం అని చెప్తూ, అహంకారం దుఃఖానికి పరాభవం కలగని అని, జయం కలగని అని మళ్ళీ మళ్ళీ స్వామిని వేడుకుంటూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. జై గురుదత్త.